నాకు సంబంధం లేని విషయాల గురించి ఇవన్నీ నాకు సంబంధం లేని విషయాలన్నీ నన్ను అడిగినా నేను చెప్పా. నాదేందని అఫీషియల్ డ్యూటీ. ఈరోజు గడ్కరీ గారు నేను అడిగినా ఇవాళ క్లియర్గా ఎలివేటెడ్ కారిడార్ గురించి మాట ఇవ్వడం తప్పకుండా చేస్తానని చెప్పి ఆ నోటికి వెళ్ళిందంటే గడ్కరీ గారు తెలుసు. హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా. పార్టీలకు సాగర్ రోడ్ ఆల్రెడీ 4 లేన్ ఉన్నది. ఇప్పుడు హ్యామ్లో మేము రాష్ట్ర ప్రభుత్వం 6,000 మొత్తం 12,000 కోట్లు. నేను ఎంపీగా ఉన్నప్పుడు 4,000 కోట్ల రోడ్డు తెచ్చుకున్నాను. 4,500 కోట్ల రోడ్డు 95% కంప్లీట్ అయినాయి. ఆపోజిషన్ ఎంపీగా నేను అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడినా, ఇంటికి పోయి కలిసినా, ఆఫీస్కి కలిసినా అన్ని రోడ్స్ తీసుకొచ్చినాను. నా పార్లమెంట్ అన్ని కవర్ అయ్యే విధంగా. అలాంటి మంత్రిగా ఉన్నప్పుడు పార్టీలకు అంత సంబంధం లేదు. డెవలప్మెంట్ విషయంలో ఈరోజు మాట్లాడినాం. రేపు పొలిటికల్గా మీరు దండాకు చౌక్ వస్తారు కాబట్టి జంతర్ మంది దగ్గర అప్పుడు ఏమైనా ఉంటే ఇవన్నీ మాట్లాడదాం. బట్ పొలిటికల్ విషయంలో రాజగోపాల్ రెడ్డి విషయంలో నో కామెంట్స్. ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నేను హైకమాండ్ చెప్పే పరిస్థితి కానీ హైకమాండ్ దగ్గర పోయి మంత్రి పదవి అసలు నేనే ఢిల్లీకి రాలేదు, మంత్రి పదవి అడగలే. ఒకప్పుడు నాకు 3 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు, నాకు 3 సంవత్సరాల సమయం ఉన్న తెలంగాణ ఆలస్యమై పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టేవాడిని. మంత్రి పదవి గురించి పెద్ద నాకు అంతా దాని గురించి డిస్కషన్లో కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నేను పాలిటిక్స్లో బ్రదరు ఇవి అని హైకమాండ్ వాట్ ఎవర్ హైకమాండ్ నిర్ణయాన్ని పాటించే వ్యక్తిగా హైకమాండ్ ఏది నిర్ణయం తీసుకున్నా దాన్ని మేము సమర్థిస్తాం. నేను ఒకటి చెప్తున్నా, నా విషయంలో మంత్రి పదవి ఒకటి ఎక్స్పాన్షన్ అప్పుడు అందరూ వచ్చింది. నేను వచ్చినా చెప్పండి మీరు. మంత్రి అయినా 4వ రోజు గడ్కరీ గారికి వచ్చినా వారికి సన్మానం చేసి, సార్ మళ్ళీ నీ కన్సర్న్ మినిస్టర్ అయినా నాకు ఈ రోడ్లు కావాలంటే అప్పుడే జిఎంఆర్ని క్యాన్సిల్ చేసిండు, నేషనల్ లెవెల్ డిపిఆర్ పిలిచిండు. ఇంత ఫాస్ట్గా హైదరాబాద్ రోడ్డు చేపిస్తున్నాను. అంటే నాకు సీఎం రేసులు లేను, మంత్రి పదవి రేసులు. వాళ్ళు ఈ మంత్రి పదవి ఇచ్చింది తీసుకున్నా. 2009లో కూడా జానారెడ్డి గారిని డ్రాప్ చేసి హోమ్ మినిస్టర్గా ఉన్న అతన్ని నా ఒక్కరికి అవకాశం ఇచ్చిన. అంత పెద్ద జిల్లాకి వెళ్ళి 7 రంగు గెలిస్తే హైకమాండ్ రాజశేఖర రెడ్డి గారు నా ఒక్కరికి అవకాశం ఇచ్చాను. అప్పుడు సంతోషపడలేదు. తెలంగాణ విషయంలో పిల్లలు చనిపోతుంటే పిల్లలకు చావకూడదు, అవసరం ఉంటే మనం త్యాగాలు చేయాలని మంత్రి పదవి చేసి సోనియా గాంధీ వచ్చి కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి మా ఎంపీలతో పాటు మేమందరం కూడా తెలంగాణ సాధించడంలో పదవులు వదిలిపెట్టుకుంటాం. కాబట్టి మంత్రి పదవి అనేది నా దృష్టిలో పెద్ద డిస్కషన్ కాదు. నా విషయంలో మీరు సీనియర్ జూనియర్గా సీనియర్ ఐఎమ్ 100% సీనియర్. బట్ నాకు మంత్రి పదవుల మీద పెద్ద అంతా ఇంట్రెస్ట్ ఉండదు. నాకు ఐఎమ్ ఓన్లీ యాజ్ ఎ రూలింగ్ పార్టీగా డెవలప్మెంట్ అనేది నా ఒకటి, నాట్ ఓన్లీ మై డిపార్ట్మెంట్.